నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. అత్యంత వైభవంగా గురు పౌర్ణమి మహోత్సవాలు, భక్తుల నామస్మరణలతో మారుమ్రోగిన బాబా మందిరాలు. మూడో రోజు విజయవంతంగా కొనసాగుతున్న ఇంటింటికి టీడీపీ. 2 ఏళ్ల పాలనను ప్రజలకు వివరించిన టీడీపీ నేతలు. డిఆర్డీఏ మాజీ చైర్మన్ కి దక్కిన చేంజ్ మేకర్ పురస్కారం. సతీష్ రెడ్డి విజయాల పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు. గుంతకల్లో కరోనా మొదటి కేసు నమోదు. ఆందోళనలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. తమిళనాడులో వింత మోసం. గుండు కొట్టించుకుంటే 15,000 ఇస్తామన్న అజ్ఞాత వ్యక్తి, మోసపోయిన మహిళలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సాయిబాబా మందిరాల్లో గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో సాయినాథుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథ్ మహారాజుకి జై అంటూ భక్తుల నామస్మరణలతో బాబా మందిరాలు మారుమరుగిపోయాయి. రాపూరులోని స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. పవిత్ర గురు పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి స్వామివారికి పాలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామివారికి విశేష పుష్పాలంకరణ చేశారు. మహిళా భక్తులు సాయిబాబా భక్తి పాటలు ఆలపించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు సాయిబాబా దివ్య దర్శనం కల్పించారు. విశిష్టమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని షిరిడి సాయిబాబాని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని ప్రసిద్ధ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం చండీ యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి కలశ స్థాపన అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య చండీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహాయాగానికి ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్, కోమలి దంపతులు ఉభయకర్తలుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగంలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుటుంబ శ్రేయస్సు, ఆయురారోగ్యాలు, సుభిక్షం కోసం ప్రార్థనలు చేశారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, అర్చకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చండీ యాగం అనంతరం మహాపూర్ణాహుతి, మంగళహారతి నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కోవూరు పరిధిలోని చిన్నపడుగుపాడు ఎన్టీఎస్ గేటు వద్ద వెలిసి ఉన్న శ్రీకృష్ణ సాయి మందిరం నందు గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయినాథునికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో వివిధ పరిమళ పుష్పాలతో నెమలి పింఛంతో స్వామివారికి పూలంగి సేవ ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు లేబూరు సుధాకర్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న, జీవన్ శేఖర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఆలయ అర్చకులు వీరేంద్రనాథ్ స్వామి సాయినాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు పడుగుపాడు గ్రామస్తులు రామిరెడ్డి గజేంద్రారెడ్డి, మధుసూదన్ రెడ్డి, భారతి కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణ చేశారు. అన్నదాన కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు లేబూరు జీవన్ రెడ్డి, రామిరెడ్డి సుధాకర్ రెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, శివుని నరసింహారెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, కవరగిరి ప్రసాద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం సేకరించి ఆ సాయినాథుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరం నవాబ్పేట షిరిడి సాయి నగర్లో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గురు పౌర్ణమిని పురస్కరించుకుని వివిధ రకాల పుష్పాలతో బాబాని విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా సాయినాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలువురు గాయకులు సాయినాథుని గీతాలు ఆలపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
వరికుంటపాడు మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకలను వరికుంటపాడు మాజీ ఎంపీపీ సుంకర వెంకటాద్రి సృజన దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వారి ఆహ్వానం మేరకు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరికుంటపాడు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు బొల్లినేని వెంకట రామారావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శ్రీ సాయినాథుని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సుంకర అంజనాద్రి చంద్ర, ఉమా మహేశ్వరరావు చంద్ర, కామేపల్లి వెంకటరత్నం, కాకి ప్రసాదరావు, పావులూరి రవీంద్ర, గొడుగులూరి మాలకొండ రాయుడు, నూనె ప్రసాద్, గూడూరు రామచంద్రారెడ్డి, స్వర్ణ కొండయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరును చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టరేట్ లో కలెక్టర్ హిమాంశు శుక్ల ఆధ్వర్యంలో జరిగిన బాలల పరిరక్షణ వ్యవస్థపై సమీక్ష, అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో బాలల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు కలెక్టర్ హిమాంశు శుక్ల. నెల్లూరు జిల్లాలో బాలల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ వ్యవస్థపై ఐసీడీఎస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, హాస్టళ్ల సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష, అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆధ్వర్యంలో కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు, కమిషన్ సభ్యురాలు కేజీ వెంకట పద్మలత హాజరై శాఖల వారీగా బాలల సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్ల మాట్లాడుతూ జిల్లాలో ప్రతి చిన్నారికి ఆరోగ్యం, విద్య, భద్రత కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 18 సంవత్సరాల వయసు వరకు బాలల సమగ్రాభివృద్ధిలో ఐసీడీఎస్, వైద్య, విద్య, పోలీసు, కార్మిక తదితర శాఖల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించిన లోటుపాట్లను వెంటనే సరిదిద్దాలని అధికారులకు సూచించారు. బాలల పరిరక్షణ, అభివృద్ధి, విద్యా వికాసాన్ని బలోపేతం చేయడమే కమిషన్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను పిల్లల భవిష్యత్తు కోసం సమర్థవంతంగా వినియోగించాలని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విద్యా హక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేస్తూ నెల్లూరును చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రతి 3 నెలలకొకసారి జిల్లాలను సందర్శించి బాలల హక్కుల అమలు తీరును సమీక్షిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేన సుజన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, జువైనల్ జస్టిస్ బోర్డు అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఐసీడీఎస్ సీడీపీఓలు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని ఇంటింటికెళ్లి 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వారు వివరించారు. అలాగే వైసీపీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 2 ఏళ్లలో ఏమి చేశామో ప్రజల దగ్గరకు వెళ్లి గర్వంగా చెప్పగలుగుతున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింట ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేరుగా నాకు ఫోన్ చేయాలని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. రాబోయే 3 ఏళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కంటే సాయిబాబా, కో క్లస్టర్ ఇన్ఛార్జి కోటిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు చాంద్ బాషా, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం పొదలకూరు పట్టణంలోని అగచాట్లపురం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. పేదలు, రైతులు, మహిళలు, యువత,
వృద్ధుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలబెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్యారలల్గా రోడ్లు భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ 3 శాఖలని తమరు మూతేశారు. నేను బటన్ నొక్కుతున్నాను కాబట్టి అవన్నీ మూసేస్తానని చెప్పి చేసావు. ఇప్పుడు ఏ శాఖ పని ఆ శాఖ చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి ఎవరు ఊహించలా. మీ టైంలో కూడా ఎవరు ఊహించలా. ఉన్న పరిశ్రమలు, వచ్చే పరిశ్రమలు తరిమేస్తామని ఎవరు కూడా ఊహించలా. అది ఊహించలేదు, ఇది ఊహించలేదు. అందుకని సంతోషంగా ఉండారు. ప్రతి ఇంటికి పోయేసేసి మా కార్యకర్తలు అక్కడ బిఎల్ఏల దగ్గర నుంచి, గ్రామ కమిటీ అధ్యక్షుల దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, మండల కమిటీలు, అనుబంధ సంస్థలు అందరు ఇంటింటికి పోవాలా. 45 days మనం చేసే ప్రోగ్రాం 2 ఏళ్ల నమ్మకం, ఇంటింటికి తెలుగుదేశం కరపత్రాలు పంపిణీ చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. బుచ్చిరెడ్డిపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డు రామచంద్రపురంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 16,000 ఉద్యోగాలు తమ ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా అందించామని తెలిపారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ఈ 2 ఏళ్లలో రామచంద్రపురం గ్రామానికి 2,18,52,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రతి కార్యకర్త ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు వివరించాలని సూచించారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా తలెత్తుకుని గర్వంగా మేము ఈ పనులు చేశాం, మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అని చెప్పి కనుక్కొని ఆ సమస్యలు ఏమన్నా ఉంటే తిరిగిన నాయకులు ప్రతి ఒక్కరూ అర్జీల రూపంలో ఎమ్మెల్యే దగ్గరికి తీసుకురావాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం సూపర్ 6 సూపర్ హిట్ అనే దానికి 4,000 పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద వాళ్ళ అకౌంట్లలో, రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. మత్స్యకార సేవలో, ఆటో సేవలో, స్త్రీ శక్తి కింద మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పాం, అది చేశాం. అలాగే రాష్ట్రం మొత్తం 200 చిల్లర అన్నా క్యాంటీన్లు పేద ప్రజలకి 5 రూపాయలకే కడుపు నిండే విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిఎస్సి అంటేనే ఏంటో తెలియకుండా 5 సంవత్సరాలు కాలాన్ని గడిపేసిన నేతలు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇన్ని రూల్స్, ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు పెట్టలేదు 5 సంవత్సరాలు ముందు డిఎస్సి అని చెప్పి డిఎస్సి పోరాటం చేసిన నేతలందరినీ నేను అడుగుతున్నాను. నెల్లూరు నగరం 44వ డివిజన్ బార్కాస్ సెంటర్, పెద్ద బజారు ప్రాంతాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని డివిజన్ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన తప్పిదాలను వివరించారు. చేజర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అగాధంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారని కొనియాడారు. నెల్లూరు నగరంలో 6 కోట్ల రూపాయలు తన సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఒకే రోజు 7,000 సైకిళ్లు పంపిణీ చేసి నారాయణ రికార్డు సృష్టించారన్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో 2024 ముందు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో అగాధం లేకపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మిత్రపక్షాల సహకారంతో,
బీజేపీ జనసేన నాయకుల సహకారంతో ఈరోజు అగాధం నుండి అభివృద్ధి వైపు ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. కోట్లాది రూపాయల సొంత నిధులు పెట్టి ఈరోజు కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగ్గా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు నిన్న ఒక్కరోజునే 7,000 సైకిళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి తన సొంత నిధులతో 7,000 సైకిళ్ళు పంపిణీ చేసి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించారు నారాయణ గారు. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా కూడా మిగిలిపోయినట్టు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏమైనా ఉంటే ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ సమస్యలను తెలుసుకొని వాటన్నిటిని కూడా నోట్ చేసుకొని మై టీడీపీ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మంత్రి గారిని నారాయణ గారి నుంచి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం చేసేదానికోసం ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రూపొందించింది. డిఆర్డీఓ మాజీ చైర్మన్ జాతీయ భద్రతా మండలి సభ్యులు డాక్టర్ జి సతీష్ రెడ్డికి చేంజ్ మేకర్ పురస్కారం దక్కింది. తెలంగాణలోని ఓ హోటల్లో సతీష్ రెడ్డి సాధించిన విజయాలను వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి, ఎంఎస్కో విజయ్ కుమార్లు ఆవిష్కరించి అభినందనలు తెలియజేశారు. కార్గిల్ విజయ దివస్ రోజునే రక్షణ రంగ శాస్త్రవేత్తగా చేంజ్ మేకర్ 2026 అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని డిఆర్డీఓ మాజీ చైర్మన్, జాతీయ భద్రతా మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఏరో డిఫెన్స్ సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి అన్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు దివంగత డాక్టర్ బివి పట్టాభిరాం స్మారకార్థం ఎంఎస్కో డాక్టర్ బివి పట్టాభిరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక చేంజ్ మేకర్ 2026 పురస్కార కార్యక్రమం హైదరాబాద్లోని దశపల్లా హోటల్లో వైభవంగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మహామహుల సమక్షంలో ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా డాక్టర్ సతీష్ రెడ్డి దంపతులు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి సాధించిన విజయాలను వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని చిరంజీవి, ఎంఎస్కో విజయ్ కుమార్లు ఆవిష్కరించారు. తనకు లభించిన ఈ చేంజ్ మేకర్ అవార్డును దేశ రక్షణ రంగంలో సేవలు అందిస్తున్న సహచర డిఆర్డీఓ శాస్త్రవేత్తలకు అంకితం చేస్తున్నట్లు డాక్టర్ జి సతీష్ రెడ్డి ప్రకటించారు. మన దేశం త్వరలోనే రక్షణ రంగంలో గ్లోబల్ సూపర్ పవర్ గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా రాష్ట్రానికి రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో డాక్టర్ సతీష్ రెడ్డి కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి నివాసంలో పీఏసీ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, శాసనమండలి సభ్యులు, వైసీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ప్రధానంగా గూడూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఒక్కసారిగా వైసీపీ ముఖ్య నేతలందరూ సమావేశం కావడంతో జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరులో వైసీపీ నాయకులు యాక్టివ్ మోడ్లోకి వచ్చారా అంటే అవుననే అనిపిస్తుంది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న నాయకులు ఒక్కసారిగా అలర్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం పలువురు ముఖ్య నాయకులు మాజీ మంత్రి నల్లపరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. పీఏసీ సభ్యులు మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, శాసన మండలి సభ్యులు మేరిగా మురళీధర్, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేందర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి, కోవూరు పార్టీ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు గూడూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న రాపూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ పీర్ ని నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పరామర్శించారు. అధైర్యపడవద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గౌస్ పీర్ కి హామీ ఇచ్చారు నేదురుమల్లి. రాపూరు పట్టణ వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ పీర్ ఇటీవల గుండెకు సంబంధిత సమస్యతో బాధపడుతూ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి రాపూరులోని గౌస్ పీర్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, సర్జరీ వివరాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ అవసరం వచ్చినా పార్టీ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బతిన పట్టాభిరామరెడ్డి, దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి, వేటూరి మురళీమోహన్ రెడ్డి, మధురెడ్డి, డాక్టర్ ఖాదర్ బాషా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుంతకల్లో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రత్యేక ఐసోలేషన్ గదిలో వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు వైద్యులు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని బెంచ్ కొట్టాల ప్రాంతానికి చెందిన కృష్ణవేణికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 3 రోజులుగా జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం గుంతకల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ గా తేలినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆమెను గుంతకల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ప్రజలు కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎప్పటి నుంచి మీకు జ్వరం ఇవన్నీ ఏమైనా స్టార్ట్ అయ్యి వచ్చిందే? ఎట్లా? 3 రోజుల నుంచి జ్వరం వస్తుంది. జ్వరము 3 రోజుల్లో కొంచెం దగ్గు, జలుబు, జ్వరం నుంచి బాధపడుతుంది. ఈరోజు హాస్పిటల్ చూపిస్తే కోవిడ్ అయినా పాజిటివ్ చెప్తున్నారు. ఎక్కడ ఉన్నారన్నా మీరు? ఇక్కడ పెంచుకోవటం. ఏం చేస్తారు? మా మదర్ వచ్చి ఇంటికాడే ఉండేది, హౌస్ వైఫ్. ఎక్కడ పోదు. అదే చూపించింది వచ్చింది. మళ్ళీ ఏమో అట్లా వచ్చింది తింటుంది. నేను కొడుకుని నాకు చూపించింది, నాకేం రాలేదు. తమిళనాడులో విక్రమార్కుడు సినిమాలోని గుండు సీన్ రిపీట్ అయింది. గుండు చేయించుకుంటే 15,000 రూపాయలు ఇస్తామని అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో నమ్మేసిన 3 మహిళలు గుండు గీయించుకున్నారు. ఆ దండుగుడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకేముంది, జుట్టుపోయే గుండు మిగిలింది. తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ ప్రాంతంలో కరోనా లాంటి కొత్త రకం వ్యాధి సోకుతుందని దొండగుడు భయపెట్టాడు. విదేశాల్లో ఈ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుందని ఆ వ్యక్తి తెలిపాడు. గుండు గీయించుకున్న మహిళలకి 15,000, కాలేజీ విద్యార్థినులకైతే 45,000, ఉచిత ల్యాప్టాప్, పురుషులకైతే 60,000 ఇస్తామని, లిస్టులో మీ పేరు ఉండడంతో మీకు ఫోన్ చేస్తున్నామని ఓ మహిళను సదరు వ్యక్తి నమ్మించాడు. ఆ మహిళ ఈ విషయాన్ని స్థానిక మహిళలందరికీ చెప్పడంతో ఓ 3 మహిళలు గుండు గీయించుకున్నారు. అనంతరం దుండగుడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించి మహిళలు గప్చుపైపోయారు. கொரோனா வைரஸ் பரவுது, அதனால வெளிநாட்டில் பரவிச்சோம். அதனால நீங்கள் மொட்டை அடிச்சுக்கிட்டீங்கன்னா அந்த கொரோனா வைரஸ் வராது. பெண்கள் அடிச்சுக்கிட்டா 15,000, ஆண்கள் அடித்தா 6,000 சொல்லி பேசினாங்க. நாங்களும் ஃபோனில் பேசினோம். அவங்க அப்புறம் ஃபோன்லேயே பேசவும் இல்லை, வரவும் இல்லை. இந்த மாதிரி வந்துட்டோம் நாங்கள் வீட்டுலேயே. வரவே இல்லை. யார் மொட்டை அடிச்சது? மொட்டை அடிச்சது இங்கே தான் அடிக்க சொல்லி நீங்களே ஆள் வச்சு அவங்க தான் வர சொன்னாங்க சார். அடின்னு சொன்னாங்க. அதுவும் பிற்பாடு சார் நாங்கள் மொட்டை அடிச்சிட்டோம். కోట బజారులో ట్రాఫిక్ బేజారుగా మారింది. రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ తో పాటు వ్యాపారాల బోర్డులతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు. 3 మండలాలు, 3 నియోజకవర్గాలకు ప్రధాన వాణిజ్య ప్రయాణ కేంద్రమైన కోట బజారు ప్రస్తుతం తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతుంది. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు తోడు సూలూరుపేట, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు, రైతులకు, వ్యాపారస్తులకు కోట ప్రధాన కూడలిగా ఉంది. ముత్తుకూరు, నెల్లూరు, గూడూరు, సూలూరుపేట వంటి ప్రధాన పట్టణాలకు రాకపోకలు సాగించాలంటే కోట బజార్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ప్రతినిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ ప్రధాన రహదారిపై పగటిపూట అడ్డదిడ్డంగా వాహనాలు నిలుపుతుండటంతో నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తుంది. దుకాణాల ఎదుట నిలిపే ట్రాన్స్పోర్ట్ లారీలు, నడి రోడ్డుపై ఏర్పాటు చేసే వ్యాపార బోర్డులు, ఫ్లెక్సీల వల్ల ప్రయాణికులు, కాలినడకన వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడి రోడ్డులో అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పగలు ట్రాఫిక్ సమస్యతో నరకం కనిపిస్తుంటే రాత్రి వేళల్లో రోడ్లపై తిష్టవేసే పశువుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చీకటిలో ఉన్న రోడ్డుపై ఉన్న పశువులను గుర్తించలేక అనేక మంది ద్విచక్ర వాహనదారులు కింద పడి తీవ్రంగా గాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా కోట బజార్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కోయంబత్తూరుకి చెందిన కేకే ముత్తుసెల్వన్ పర్యావరణ పరిరక్షణ, వృక్ష సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర విజయవంతంగా కడప జిల్లా కాజీపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రపంచ యాత్రికుడు సి వంశీధర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పర్యావరణ పరిరక్షణ, వృక్ష సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ యాత్ర చేపట్టిన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ప్రపంచ యాత్రికుడు కె ముత్తుసెల్వన్ బుధవారం ఖాజీపేట పోలీస్ స్టేషన్లో సిఐ వంశీధర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన ప్రపంచ యాత్ర లక్ష్యాన్ని సిఐకి వివరించారు. 122 కిలోల బరువు ఉన్న ప్రత్యేక సైకిల్పై 44,000 కిలోమీటర్ల ప్రపంచ యాత్ర చేపట్టి 11,11,111 మొక్కలు నాటి లక్ష్యంతో ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపు అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్రాలు దాటి తన యాత్రను కొనసాగిస్తున్నారు. ముత్తు చేపట్టిన ఈ వినూత్న యాత్రను ఖాజీపేట సిఐ అభినందించి ఆయన లక్ష్యం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేసి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేరులో 11 లక్షల మొక్కలు నాటడానికి 7 సంవత్సరాలు 8 దేశాల ప్రపంచ ప్రయాణం చేశాను. అండ్ ఇప్పుడు 4 సంవత్సరం అయింది. అండ్ 8,64,000 మొక్కలు పంచాయింది. ఈ ప్రయాణం 2021 స్టార్ట్ చేసి తమిళనాడులో లడాక్, నేపాల్, బంగ్లాదేశ్లో వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ నేపాల్, బర్మా, మియాన్మర్, బ్యాంకాక్, ఛాలెంజ్ రిపోర్ట్ 2028లో ఢిల్లీ, ఇండియా గేట్లో ట్రావెల్ కంప్లీట్ చేశాను. ఒంటిమిట్టలో శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట్టలో తిరుమల వేద పండితులచే అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కన్నుల పండుగ జరిగిన ఈ కళ్యాణోత్సవానికి స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులకు ట్రాఫిక్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 డ్రోన్లతో 150 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసి స్వామివారి కళ్యాణాన్ని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యంత వైభవంగా గురు పౌర్ణమి మహోత్సవాలు, భక్తుల నామస్మరణలతో మారుమ్రోగిన బాబా మందిరాలు. 3వ రోజు విజయవంతంగా కొనసాగుతున్న ఇంటింటికి టీడీపీ, 2 ఏళ్ల పాలనను ప్రజలకు వివరించిన టీడీపీ నేతలు. డిఆర్డీఏ మాజీ చైర్మన్ కి దక్కిన చేంజ్ మేకర్ పురస్కారం, సతీష్ రెడ్డి విజయాల పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు. గుంతకల్లో కరోనా మొదటి కేసు నమోదు, ఆందోళనలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. తమిళనాడులో వింత మోసం, గుండు కొట్టించుకుంటే 15,000 ఇస్తామన్న అజ్ఞాత వ్యక్తి, మోసపోయిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.